श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 2వ అధ్యాయం, నిన్నటి తరువాయి. అహోరాత్రులు అనుభవాల అమృతానికి రోలిన మనసుకి ఈ వృత్తాంతం ఒకటి వ్రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరం మనకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని దృష్టిని కలిగి
విన్నవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయ గాథను కర్ణపేయంగా చెప్పేవారికి శరీరాన్నంతా శ్రవణాలు శ్రీ సాయి మహారాజు పెదవుల నుంచి జాలువారిన కమనీయ గాథలను వింటే భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్ని కేలలు దిగంతాల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుంచి తరింపజేయగల ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లే శ్రీ సాయిబాబా నోటి నుంచి వర్షించిన మాటల ముత్యాలు అమృత జలధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురిమను నేనెంతని వర్ణించను. వాటిని వింటే పరమానందం పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. రజకణాల్లో పారవస్యంతో పోర్లినా ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పడంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుమాళించే పదాల అమరికల్ని అవలోకించిన శ్రోతలు తల్లీనుడై సుఖసుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తహతహలాడినట్లే మనసు తన నిండా ఉత్సాహాన్ని పులుముకుని సహజంగా ధ్యానాన్ని కౌగిలించుకుంటుంది. నా జనని గురుమాత ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆధారపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని ఒకరిని చెప్పుకుందాం. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడతాననడం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కుని నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నారనడానికి మధ్యలో నేనెవరిని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖంలో అలరిస్తుంది. అహంకారం అణగి సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాను అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకి వచ్చాడు. ఈ విషయం అతను చెవి వేశాను. అతను ఇతరులు ఎవరు లేని సమయం చూసుకుని బాబాను అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్త్యానుసారం మీ చరిత్ర రాయాలని అన్నాసాహెబ్ మనసుకు అనిపిస్తోందట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లు తిరుగుతూ ఎండు రొట్టె కూర తిని రోజులు వెళబుచ్చే బేకార్ని. అలాంటి నా చరిత్ర రాయడం ఏమిటి? అనవసరంగా హాస్యాస్పదం అవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని దీన్ని శ్రద్ధగా వినండి. అసలు ఈ రచయిత అంటే కోనంగి. ఎంత కోనంగో అంత వదరబోతూ. అలాగే అతను ఇతరుల్ని నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞాన స్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏమిటో తెలియదు. మూర్తి భవించిన కుబుద్ధి, పోత పోసిన కుతర్కము, ఎల్లవేళలా తన మేధస్సు గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ వాద వివాదాలు చేయటంలో తత్పరుడు. అలా ఆ దృఢమైన వాదనిష్ట వాదోపవాదాలు చేసే అలవాటున్నవాడు. ఒక్క వాదానిష్ట యొక్క ప్రారంభ రేఖ బలీయంగా ఉంది కనుక శ్రీ సాయి చరణ కమలాలు అదృష్టపాశ్చాత్తు ఇతని దృష్టిలో పడ్డాయి. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందూర్కర్లతో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీకి ఎలా వెళ్ళి ఉండేవాడో. కాకాసాహెబ్ తీవ్రంగా ఒత్తిడి చేయడం వల్ల షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్ళవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే ఈ రచయిత ముఖ్య మిత్రుడొకడు ఓ గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింపు చేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనావాలలో ఉంటున్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది.
అతనికి ఒకానొక కొడుకుండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు. ఉత్తమ గుణసంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో సదోపకారాలు అలా నాపై నిరంతరము వర్షించాలి. జ్వరంతో కంపించిపోయాడు. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు. దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు. తాయెత్తులు కట్టారు. దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పసివాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంఘటనని నివారించడానికి పిల్లవాడి దగ్గరికి గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారము మహా విచిత్రమైనది. పుత్రుడెవరు, భార్య ఎవరు? అనేక రకాల సంఘటనలు జరగటానికి కారణం ప్రాణిపాత్రాల కర్మే. విధి దేని చేత నివారింపబడరానిది. ఈ చెడు వార్త చెవిన పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది. ఒకానొక పుత్రుణ్ణి రక్షించలేకపోయిన గురువు వల్ల ఉపయోగం ఏమిటి? బలీయమైన ప్రారంధ కర్మను చూసి సాయినాథుని చూడాలని నా మనసులో ఉప్పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీ పోవటానికి విముఖత కలిగింది. అసలు షిరిడీకి ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదేనా లాభం? గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద వ్రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారణతో షిరిడీ వెళ్ళాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంట పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంతో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాసపడాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో జరగవలసిన సుఖదుఖాలు అనుభవించవలసిందే. అలా జరగటం ముందు మన ప్రయత్నాలేమీ పనిచేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ పాపపుణ్యాలు వద్దన్నా సరే వారు అనుభవించవలసిందే. జరగవలసిందేదో జరిగి తీరుతుంది. దైవయోగం నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చందూర్కర్ ఠాణా ప్రాంతాధికారి అవటం వల్ల వసైకి వెళ్ళటానికి బయలుదేరాడు కనుక ఠాణా నుంచి దాదర్కు వచ్చి కొద్దిసేపు ఆగాడు. వసైకి రైలు రావటానికి అప్పటికి 1 గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికి అనిపించింది. అలాంటి స్ఫూర్తి కలగకముందే దాదర్ స్టేషన్ కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్లే రైలు వచ్చింది. నానాసాహెబ్ అందులో కూర్చున్నాడు. తన బస్కు చేరుకోగానే నాకు కబురు పెట్టాడు. నేనతన్ని కలిసిన వెంటనే సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళటానికి అలసత్వం ఎందుకు? బయలుదేరటానికి ఎందుకిలా తటాపటాయిస్తున్నారు? మీ మనసుకు నిశ్చయంగా ఎందుకు కలగటం లేదు? అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానాసాహెబ్కున్న ఆదుర్దా చూసి నా మనసుకు సిగ్గనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరాన్నంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమ జాలువారగా నానాసాహెబ్ చేసిన శుద్ధము కరుణాపూరితమైన ఉపదేశం విని షిరిడీకి పోవాలన్న నా ఇచ్ఛ ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమైంది. వెంటనే బయలుదేరుతానన్న మాట నా నుంచి తీసుకున్న తర్వాతే నానాసాహెబ్ తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుక తిరిగి వెంటనే షిరిడీ బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లు చేసుకొని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. ఆ సాయంత్రం మెయిలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదర్ ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్ తీసుకున్నాను.
నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతుందనగా ఒక ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికొచ్చాడు. ప్రథమ గ్రాసి మక్షపాతం మొదటి మొదటి ముద్దలోనే ఈగ పడటం అనే యోగము అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవటమే అదే పని ప్రారంభంలో అవరోధమైంది. నా సామానంతా చూసి అతను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ని పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడు అతను వెంటనే దాదర్ స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు బోరీబందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన అందకపోతే దాదర్లో మెయిల్ దొరికేది కాదు. అస్సలే అస్థిరంగా అపసోపాలు పడే నా మనసులో అప్పుడు ఏ ఏ ఏ ఆలోచనలు ఎగిసిపడేవో చివరికి తెలుసు. అయితే నాకు ఆ రోజు షిరిడీ వెళ్ళే యోగం ఉంది అని అదే సుముహూర్తం అయింది. అందుకే నాకు ఇష్టమైన ఆ సందర్భం అనుకోకుండా కలిసొచ్చింది. మరుసటి ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరుకున్నాను. అక్కడ బాపూసాహెబ్ దీక్షిత్ నిరీక్షిస్తున్నాడు. ఇది క్రీస్తు శకం 1910లో 10వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండటానికి కేవలం సాటేవాడ మాత్రమే ఉండేది. గుర్రబండి నుంచి దిగగానే బాబాను దర్శించాలనే కాంక్ష హృదయ కవటాలు నెట్టుకుంటూ ఉప్పెనలా ఉప్పొంగింది. ఎప్పుడెప్పుడు వారి చరణాలపై శిరస్సు నుంచి నమస్కరిద్దామా అని ఉవ్విళ్ళూరి హృదయంలో ఆనంద తరంగాలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయికి అత్యంత గొప్ప భక్తుడు తాత్యాసాహెబ్ నోల్కరు మసీదు నుంచి తిరిగొచ్చి వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకు వచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటుకి హడావుడిగా పరిగెత్తుకెళ్ళి ధూళిలోని ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువగా చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. కళ్ళకి పొరలు అంటే తృప్తి అయింది. సాయిబాబా దేహస్వరూపం గురించిన నేనెక్కడా వినను లేదు, చూడను లేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించుకుపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్పృశించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. అదే నా జీవికగా కొత్త మలుపు అయింది. ఎవరి వల్ల నాకు ఆ సత్సంగం లభించిందో నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగలవారే. వారి సదుపకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఎవరి వల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేను అనుకున్నాను. వారి ఉపకారం ఎంత గొప్పది, దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలియదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరస్సు ఉంచుతాను. సాయి దర్శన సౌభాగ్యం సమకూరింది. నా మనసులోని సంశయం సుదూరంగా పారిపోయింది. అంతేకాక నిర్మల గంగాఝరి ప్రవాహం లాంటి సాయి సహవాస సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది. కమనీయానురాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషం ఏమిటంటే కేవల దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహ్యత కలుగుతుంది. సాయిబాబా
కృప అమృత దృష్టితో నా గత జన్మల పాప రాశి పోయింది. వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడగకుండానే అనుభవింపచేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టవశాత్తు బాబా చరణ ద్వయమనే మానస సరోవరం నాకు అనాయాసంగా లభించింది. కాకి లాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసని పోయాను. మహాత్ముల్లో శిరోభూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస జీవన కుడ్యాలను కూల్చివేసే పాప తాప దైన్యాలను నశింపజేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ అత్యంత పవిత్రమైన వారి సహవాసంతోనూ నేను పరమ పావనయ్యాను. గత జన్మలో సంతరించుకున్న పుణ్యరాశి ఎంతుందో ఏమో కానీ దానివల్లే సాయి మహారాజుతో సమగమ సుఖం సాధ్యమైంది. ఒక్కసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబుసాహెబ్ బాటేతో వాద వివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరమేమిటి? మన స్వతంత్రాన్ని పోగొట్టుకొని పారతంత్రాన్ని ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టెక్కించగలిగి ఉండగా ఇక అక్కడ గురువుతో అవసరమేమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి. తాము చేయలేని పనిని గురువు ఎందుకు చేయాలి? కాలు చెయ్యి కదపకుండా పునికిపాట్లు పడే వారికి ఇతరులెవరో వచ్చి ఏమిస్తారు? ఇది నా సూటి అభిప్రాయం. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడి వాదానికి అది త్రాసు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకర దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదాలు ఉత్పన్నమవుతాయి. ఇదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలు ఉండవు. సరే, వేద పారంగతుడు పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తుడు అని ఎదుటి పక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి గొప్పదా లేక కర్తృత్వం గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు జరగవలసిన దాన్ని అడ్డుకోలేం, భవితవ్యాన్ని ఆపలేం. నేను అనే వారంతా అలసిపోయారు. విధి ముందు ఎవరు నిలబడగలరు? ఒకటి చేస్తూ ఉంటే మరొకటి పుట్టుకొస్తుంది. మీ మేధస్సుని పక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరు మూసు కూర్చోలేదు. నేను అలా ఎలా అంటారు? అంతా చేసేవారిదే. సోమరిపోతులా కూర్చొని ఉంటే దైవం ఎలా సాయం చేస్తాడు? ఉద్ధరేదాత్మ నా ఆత్మ. తమని తామే ఉద్ధరించుకోవాలి. గీత అధ్యాయం 6 శ్లోకం 5 అని స్మృతి గొంతు చించుకొని చెప్తుంది. దాన్ని తిరస్కరిస్తే సంసార సాగరం నుంచి దాటడం కష్టం. ఎవరిది వారే చేసుకోవలసి ఉంది. అలాంటప్పుడు గురువు వెనుక పడడం ఎందుకు? మనం జాగరూకమవకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏం లాభం? వాస్తవాలను అవాస్తవాలను మంచి చెడులని ఆలోచించే బుద్ధిని, మన సాధనాన్ని, మన చిత్తశుద్ధిని వీటన్నిటినీ వదిలేసే మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగియనూ లేదు. దాని నుంచి ఏ విధమైన ఫలితమూ కూడా కలుగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించింది. అలా వాదోపవాదాలు చేసి ఎవరమూ కూడా ఏమాత్రమూ అలసిపోలేదు. అలా 2 గంటలు గడిచాక వాదన ముగిసింది. తర్వాత భక్తులతో పాటు మేము మసీదుకి వెళ్ళాము. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షితుని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతుంది? ఏమిటా వాదన? ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? తర్వాత నా వైపు నిశితంగా చూస్తూ ఆయన ఇలా
అన్నారు. ఈ హేమాడు పంతు ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకు బాగానే దూరం ఉన్న బాబాకి విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలొచ్చి తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందికి వంగిపోయింది. మొదట కలయికతోనే నేను అలా అసభ్యంగానూ అయోగ్యంగానూ ప్రవర్తించాను. బాబా నాకు హేమాడ్ పంత్ అన్న పేరు పెట్టడానికి కారణం ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడ్ గుర్తుకొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరి రాజులే దౌలతాబాదు యాదవులు. వాళ్ళు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహాదేవ అనే రాజు ఉండేవాడు. పుణ్యకీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరు గల అతను యదు వంశానికి మొకటమణి లాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికి బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు అయిన హేమాద్రి అనే పేరుగల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథాన్ని రచించాడు. బ్రాహ్మణుల విషయంలో శృతి స్మృతులను అనుసరించి వ్యవహరించడం గురించిన ఆచార వ్యవస్థను గ్రంథరూపంతో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణలతో సవిస్తార వివేచన గల చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని కూడా ఈ హేమాద్రి రచించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలా అతను తాను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాడ్ పంత్ అయ్యింది. అలా ఆ కాలంలో అతను రాజనీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్సగోత్రానికి చెందినవాడు. నేను భరద్వజ గోత్రజుణ్ణి. అతని వంశ పూర్వజులు 5 అయితే నా వంశ పూర్వజులు 3. అతను యజుర్వేది అయితే నేను ఋగ్వేదిని. అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూర్ఖుణ్ణి. అతను మాధ్యందినుగు అంటే యజుర్వేదంలోని ఒక శాఖ అయితే నేను శాఖల ఋగ్వేదంలోని ఒక శాఖకు చెందినవాడిని. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి నియమాల్లోనూ సూక్ష్మ జ్ఞానం కలవాడైతే నేను ఒట్టి వదురుబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకీ వ్యర్థమైన బిరుదు ఎందుకు? అతను రాజనీతిజ్ఞుడు అయితే నేను అల్పబుద్ధిని, మందమతిని. అతని రాజకారణ ప్రశస్తి పేరుగల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది. అయితే నాకు ఒక్క సాధారణ శ్లోకం కూడా రాయటం రాదు. అతను గ్రంథరచనలో నిష్ణాడునైతే నేను ఒక పనికిమాలిన వాణ్ణి, అజ్ఞానిని. అతను ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడైతే నేను అల్పబుద్ధి కలవాణ్ణి. అతను లేఖనా కల్పతరువు అనే పేరుగల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాకో చిన్న పిల్లవాణ్ణి, ఒక్క శ్లోకం కూడా వ్రాయటం రానివాణ్ణి. ఆ కాలంలో గోరా కుంభార్, చోఖా మహరు, సాంవతమాలి, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన భాగవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత భోపదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బారులో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు రాజనీతిజ్ఞుడైన హేమాడ్ పంత్ ఉండేవాడు. తరువాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడ ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలం క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తినే ఇవ్వలేదు. నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణచివేయటానికి ఈ వాగ్బాణాన్ని నాపై సంధించారు.
ఏమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి పడ్డట్లు ఊరికే ఏ యోగ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఈ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటి నుండి జాలువారి విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దానితో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న గుణపాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వం కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తించుకోవాలనే నాకు ఈ పదవిని లభింపచేశారు. దశరథ పుత్రుడు శ్రీరాముడు దైవావతారుడు, పూర్ణ జ్ఞాని, సర్వజహత్తుని సంకటాల నుంచి తప్పించగలవాడు. ఆయన్ని సమస్త ఋషి ముని గణాలు సదా ధ్యానిస్తారు. ఆయనే వశిష్ఠ ఋషి వశిష్ఠ ఋషి ఋషి పాదాలు పట్టుకున్నాడు వశిష్ఠ ఋషి పాదాలు పట్టుకున్నారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైతే ఆయన కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన గురువు సాందీపుని ఇంట్లో కట్టెలు మోయవలసి వచ్చింది. ఎన్నో ప్రయాసలను ఓర్చాడు. ఇక అక్కడ నేనెంతటి వాడిని, నేనింకా ఏం చేయాలి, వాదనల్లోకి ఎందుకు దిగాలి? గురువు లేకుండా జ్ఞానం లేదా పరమార్థం లభించటం అసాధ్యం. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయటం మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనం, పరస్పరం కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రము సాధించలేము. తరువాత అది కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా, మంచి మనసుతో, పవిత్ర హృదయంతో స్వీకరించాను. ఇప్పుడు స్వపక్షం, ప్రతిపక్షం అన్న భావనను తీసి పారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధను అందించగల కథానికలను చెప్పనివ్వండి. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడు ఈ అధ్యాయ విస్తారం చాలు. తరువాత విషయాన్ని సవిస్తరంగా, సాదరంగా హేమాడ్ సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినటం విషయంలో శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయియే మన సుఖ సంపద, సాయియే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానం, సాయియే మన పరమ నివృత్తి, సాయియే అంతిమ గతి. సాయి చరిత్రను వినండి. సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని దుష్ట వాసనలను సమూలంగా నశింపచేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణతో భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని కథా ప్రయోజనం నామకరణం అనే పేరు గల 2వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ అధ్యాయం గ్రంథ ప్రయోజనం అనుమతి. గ్రంథం రచించటానికి కారణం గ్రంథ రచనకు బాబా సమ్మతి. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసి ఉంది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి చరిత్ర వ్రాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది. నీవు నీ పని చేయి. ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నా మాటలు విశ్వసించు. మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో. నా లీలలను వ్రాయి. వాటిని భక్తిభావంతో వింటే కుటుంబపరమైన చింతలను, యాతనలను మర్చిపోతావు. అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరంలో భక్తి ప్రేమలనే అమృత తరంగాలు ఎగిసి పడతాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూప రత్నాలు అలవోకగా అరచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకు పలాయనం చిత్తగించింది. సాయి కారుణ్య కాంతిలో కరిగిపోతూ
ఆయన చరణార విందాలపై రాలిపోతూ నేను ఉప్పొంగే హర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినట్లు ఆయన చరిత్రను వ్రాయటం ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తు పెట్టుకున్నాను. నేను మాత్రం జీతం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలీనయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో, అది ఆయనకి తప్ప మరెవరికీ తెలీదు. శృతి, ధర్మశాస్త్రాలు, వేదాలు మూగబోయాయి. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శాస్త్ర విశాచారులు, వేద విధులు, ప్రజ్ఞావంతులైన పండితులు ఒకానొక విషయాన్ని ప్రతిపాదించటం కోసం ఘట పటాది ఉదాహరణలతో వితండవాదాలు చేసేవారు. వీళ్లతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. ఆయన అమాయకుల కోసం అలమటిస్తాడు. ప్రేమ కోసం తన సర్వస్వంతో వారికి ఆధీనుడైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి. ఇందులోనే నా అవతార కార్యానికి సాఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేది ఇదే. దీన్ని గురించే నాకు చింత. శ్యామ, మరో విషయం చెబుతున్నాను. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించే వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. వాళ్ళలో భక్తిని పెంచుతాను. నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసే వారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలిచి ఉంటాను. నా కోసం జీవ ప్రాణాలను లెక్క పెట్టకుండా నాలో లీనమైన వారికి ఈ కథ విన్నప్పుడు ఆనందం కలగటం సహజం. అయితే నా కీర్తన చేసే ఇతరులు కూడా నేను సంపూర్ణంగా ఆనందాన్ని కలుగజేస్తాను. వారికి శాశ్వత సుఖ సంతృప్తులను ఇస్తాను. ఇది నా వాగ్దానం. విశ్వసించు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నన్ను అన్యన్యంగా శరణు వచ్చిన వారిని, పూర్తి విశ్వాసంతో నా భజన చేసేవారిని, నన్నే చింతిస్తూ నన్ను స్మరించేవారిని నేను ఉద్ధరిస్తాను. అదే నా ప్రతిజ్ఞ. గుండెల నిండా నా నామాన్ని నిరంతరం నింపుకొని, నా పట్ల భక్తిని పెట్టుకొని, నా పారాయణ చేస్తూ నన్నే ధ్యానించే వారికి విషయాలనేవి ఎక్కడ గుర్తుంటాయి? నా కథను కేవలం విన్నంత మాత్రాన రోగం నయమవుతుంది. నా భక్తులను నేను కాలుడి కరాల దృష్టాల నుంచి కాపాడుతాను. నా కథలను శ్రద్ధగా విని పూర్తిగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన చేయాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది. అహం సోహం భావన కరిగిపోతుంది. శ్రోతల మనసు ఏకోన్ముఖమవుతుంది. పరిపూర్ణ శ్రద్ధ వల్ల ఉన్మాని స్థితి, పరమేశ్వర చింతనలో లీనత కలుగుతుంది. చిత్తం చైతన్యంతో నిండిపోతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయ్యే దుష్టవాసనలన్నిటినీ దగ్ధం చేస్తుంది. ఒకసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడటం వల్ల లేదా వినికిడి వల్ల కలిగిన పాపాలు నశించిపోతాయి. గ్రంథరచన అనేది సాధారణమైన పనేమీ కాదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను నేను నమ్రతతో అంగీకరించాను. బాబా లాంటి ఔదార్యవంతుడైన దాత ఉండగా నేను దైన్యంగా ఎందుకుండాలి? కొందరి చేత ఆయన దేవాలయాలు నిర్మింప చేయించారు. కొందరిని హరికథా సంకీర్తనల్లో నీలం చేయించారు. కొందరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను రచనలో కూర్చోపెట్టారు. అందరికన్నా అల్పజీవిని నేను. అయితే ఆ కరుణామృత సాగరులు, అత్యంత దయాళులు సాయి నా పట్ల ఎందుకిలా ప్రసన్నులైనారో నాకు తెలియదు. గురుకృప ఎంత ఆశ్చర్యకరమైనదంటే, అది రవ్వంత తడి లేని చోట కూడా ఎండి మోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. ఏమాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది.
కొందరు మఠాలను నిర్మిస్తారు. కొందరు దేవాలయాలు లేదా స్నానఘట్టాలను కట్టిస్తారు. నేను చరిత్ర రచనను సర సరళ మార్గంలో అవలంబిస్తాను. కొందరు సన్మానపూర్వకంగా పూజ చేస్తారు. కొందరు సుతారంగా చేత్తో పాద సంవాహన చేస్తారు. అయితే నాకు గుణ సంకీర్తన చేయాలని ముచ్చటగా ఉంది. కృతయుగంలో పరమేశ్వర ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తేనూ, ద్వాపర యుగంలో పూజతోనూ ప్రాప్తించేదంతా కలియుగంలో గురుభజనతోనూ, భగవంతుని నామఘోషతోనూ ప్రాప్తిస్తుంది. నేనసలు ఏ యోగ్యత లేనివాణ్ణి. నా దగ్గర పూర్తిగా చింకిగుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. నా వద్ద అనేక విషయాల పరిజ్ఞానం ఉంది కానీ, అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ఞానం లేదు. మరలాంటి పెద్ద కఠిన కార్యాన్ని నేనెలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా హాయిగా కూర్చుందాం అంటే ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం పట్టుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. లేక ఆజ్ఞపాలన చేద్దామంటే దాన్నించి గట్టెక్కడమెలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించడం ఎవరితరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాణి చేరుకోలేని చోటికి పోవాలని నేనెందుకు ఆశ పెట్టుకోవాలి అని ఎవరైనా అనటానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమృత్వాన్ని అణిచేసి తమ కథను తామే వ్రాసుకుంటున్నారు కనుక ఈ గొప్పదనం వారిదే. ఇది మహాత్ముల చారిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికందని బాబా గుణాలను అవగాహన చేసుకోవటమనంటే ఆకాశమనే అప్సరాంగనను ఆలింగనం చేసుకోవటంలా ఉంటుంది. ఆయన మహత్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బావుంటుంది. ఓవి 21:34. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ వేద పురాణాలనే 2 కళ్ళు లేని వాణ్ణి. నాకీ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి 2 బ్రాహ్మణులకు 2 కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, 2 లేనివాడు అంధుడు. నేనలాంటి దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఓతకర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పుడిక ఏం చేయాలో పామరుణ్ణైన నాకు తెలియటం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకువెళ్ళండి. ఎవరి వల్ల మోగవాడు వదరబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటల కందని శక్తి ఎవరికుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుణ్ణి. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనియ్యండి. శ్రోతలారా, ఇప్పుడు మీకీ గ్రంథం రచించడానికి కారణం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాయించేవారు కూడాను. వేణువుకి, హార్మోనియానికి స్వరాలను పలికించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుడి పని. చంద్రుడు ఉదయించేటప్పుడు చంద్రుని నుంచే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గగనాన్ని తాకటానికా అన్నట్లు సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడటం అనేది అది చేసిన పనా? ఆ పని సముద్రానిది కాదు. అది కూడా చంద్రోదయం మీదే ఆధారపడి ఉంటుంది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధం కాకుండా వాటిని తట్టుకొని ఓడలు వేగంగా పోవటానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలను పెడతారు. అలాగే మాధుర్యంలో అమృతాన్ని కూడా సిగ్గిల చేయగల ఈ సాయిబాబా కథలు సంసార సాగరంలోని దుస్తర మార్గాన్ని అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ముల కథలు ధన్యం. అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కారం అవుతుంది. ద్వంద్వాలనే మాటే మిగలదు. కథలను గుండె లోతుల్లో పదిలపరుచుకున్న కొద్దీ మనసులోని సంశయాలు సడిచేయకుండా సుదూర తీరాలకు పారిపోతాయి. దేహాభిమానానికి దేహశుద్ధి జరుగుతుంది. జ్ఞానం బాగా పోగవుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించినా లేదా దాన్ని ప్రేమతో విన్నా భక్తుల పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధన. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయను దాటి వెళ్లేందుకు ఉపాయం ఏమిటి? శ్రీహరి తమ భక్తుల పట్ల ప్రసన్నం కావడానికి ఏ ఏ కర్మలను ధర్మాలను ఎలా ఆచరించాలి? అత్యంతిక క్షేమం అంటే ఏమిటి? భక్తి ముక్తి విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు ఆశ్రమాలు వ్యవహరింపవలసిన నియమ నిబంధనలేమిటి? సద్వస్తు అంటే ఏమిటి? అద్వయం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ ఎంతో గోప్యమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోర్కెలు నెరవేరటం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించటం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవడం కోసం చదవాలి. కృతయుగంలో శమదమాలు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో నామ కథ సంకీర్తన ఇవి పరమార్థానికి సాధింపచేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురు కథను సర్వులకి ఇదొక్కటే సాధన. అవి పరమార్థాన్ని సాధింపచేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురు కథను వినటమే సాధన. వారు స్త్రీలు కానీ శూద్రులు కానీ లేదా నీచ జాతులకి చెందిన చండాలురు కానీ శ్రీహరి వారిని మేల్కొల్పుతారు. ఎల్లవేళలా విషయభోగాలు లభించాలని అనిపించి అవి లభించనప్పుడు మనసుకి దుఃఖం కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఈ మహాత్ముల కథలు విషయాల నుంచి విముఖులను చేస్తాయి. యోగ, యాగ, ధ్యాన, ధారణ, యోగాభ్యాసానికి సంబంధించిన 8వ, 6వ, 7వ యాగం చేయటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఈ కథలు వినడానికి ఒక్క సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచ మహాపాతకాలు బ్రాహ్మణ హత్య, మద్యపానం, దొంగతనం, గురుపత్ని గమనం, ఈ పాపాలు చేసే వారితో సంబంధం పెట్టుకోవడం దగ్ధమై సంపూర్ణంగా నశించిపోతాయి. మనం సంసార బంధనాల్లో దృఢంగా బందీలమై ఉన్నాం. దానివల్ల మన స్వాభావికమైన వాస్తవిక రూపం ఆచ్ఛాదించబడిపోయింది. ఆ ఆచ్ఛాదన ఈ కథలను వినటంతో తొలగిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. మన స్వతసిద్ధమైన ఆత్మ నిజరూప స్థితి గోచారం అవుతుంది. ఈ కథలను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. వాటిని నిరంతరం మనసారా అభ్యాసం చేయాలి. సంసారం అనే
అరణ్యంలో దగ్ధమవుతున్న వారికి ఆనంద ప్రభంజనాలు వెదజల్లే శాంతి, మనసుకు తృప్తి లభిస్తాయి. ఈ కథలను భక్తిభావంతో పఠించినా లేదా విన్నా సాయి ధ్యానం దానంతట అదే కుదురుగాక. ఆయన సగుణ రూపం కళ్ళకి కనిపించుగాక. హృదయంలో నిశ్చయం ముద్రించబడుగాక. దీనివల్ల ఆ తరువాత సద్గురువు భక్తి కలుగుగాక. సంసారం పట్ల విరక్తి, బుద్ధి పరిశుద్ధమై గురుస్మరణ చేయటంపై ప్రీతి ఉత్పన్నమగుగాక. అలా మనసులో సంకల్పించి సాయినాథులు కృపతో నన్ను కేవలం పేరుకి మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథరచన అనే పనిని తామే చేశారు. ఆవుకి పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడకి తప్ప ఎవరికీ ఇవ్వదు. ఇది ఆవుకి పుట్టక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిదే. నా కోరికను అనుసరించి చాతకం లాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవ్రేచ్ఛను తీర్చి భక్తులకు కూడా తనివి తీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవకముందే ఆమె తన స్తన్యాన్ని అతని నోటికి అందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడటం దేనికోసమో ఎవరికి తెలీదు. బిడ్డకైతే దాన్ని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడక్కుండా వేరెవరూ పాలు త్రాగించరు. పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మమేమిటో పిల్లవాడికి తెలీదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురువు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండి పట్టుని, ముద్దు ముచ్చటలను ఎవరు తీరుస్తారు? అమ్మకి తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమ లాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించటం అనేది మహద్భాగ్యంతో ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది పిల్లవాడి భావనకి ఎన్నటికీ అందదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు. వాటినిప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916వ సంవత్సరంలో ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవీ విరమణ చేశాను. నా యోగ్యతను అనుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణమి. భక్తులు గురు పూజ కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చించనీకర్ తనకు తానే బాబాకి ఏమని విన్నవించాడో, నా గురించి ఏమని సిఫారసు చేశాడో వినండి. అన్నాకి నా గురించి ఉన్న గొప్ప చింత వల్ల బాబాని ఇలా అభ్యర్థించడం మొదలెట్టాడు. బాబా, ఇతని కుటుంబం పెరుగుతుంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షన్ అతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయేలా మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానమిచ్చారు. ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. ఇతనిప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరం నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రమూ ఖాళీగా ఉండదు. భావభక్తితో నన్ను ఆశ్రయిస్తే శాశ్వతంగా అతని సంకటాలు దూరమవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పులేదనే వాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించని వారిని అయితే వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ, సత్ప్రవర్తన లేని వారు చరిత్రహీనులు. ఏ విషయాన్ని సరిగా అభ్యసించకనే నిశ్చయం చేసేవారు, విధిని పాటించని వారు, అనుకూల ప్రతికూలను గురించి విచారించని వారు, వీరు తన శ్రేయస్సుని ఎలా సాధించుకోగలరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।